బాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆట మొదలు పెట్టేశాడు. పాన్ ఇండియా స్టార్ గా బన్నీ కొత్త రికార్డును క్రియేట్ చేశాడు. పుష్ప 2 సినిమాతో రికార్డుల మోత మోగించేశాడు. ఇప్పుడు నెక్స్ట్ సినిమాలపై గట్టిగా దృష్టి పెట్టాడు. కొంచెం గ్యాప్ తర్వాత బాలీవుడ్ ను టార్గెట్ చేయబోతున్నట్టు సమాచారం. దీనికోసం పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నాడట. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీని కూడా కలిసినట్టు సమాచారం. గతంలో కూడా వీరిద్దరూ ఓసారి కలిశారు. కానీ సినిమా విషయంలో ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. పుష్ప 1 రిలీజ్ తర్వాత అల్లు అర్జున్ కు నార్త్ లో భారీగా క్రేజ్ ఏర్పడింది. దీంతో అప్పట్లోనే బన్సాలి బన్నీతో సినిమా చేయాలని గట్టిగా ప్రయత్నం చేశాడని సమాచారం. అయితే పుష్ప 2 భారీ బ్లాక్ బస్టర్ కావడం, బాహుబలి 2 రికార్డ్స్ ను కూడా బ్రేక్ చేస్తూ 1830 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించడంతో అల్లు అర్జున్ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్ లో పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా పుష్ప 2కు నార్త్ నుంచే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. 2 తెలుగు రాష్ట్రాల కంటే కూడా నార్త్ కలెక్షన్సే ఎక్కువ. ఇప్పటికీ ఈ సినిమా అక్కడ సక్సెస్ఫుల్ గా రన్ అవుతూనే ఉంది. దంగల్ కలెక్షన్స్ ను క్రాస్ చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు పుష్ప 2 టీం. ఈ క్రమంలో బన్నీకి బాలీవుడ్ లో పెరిగిన క్రేజ్ ను క్యాచ్ చేసి అద్భుతమైన సినిమా చేయాలని చూస్తున్నారట సంజయ్ లీలా బన్సాలి. అందుకోసమే తనతో భేటీ అయినట్టు తెలుస్తోంది. నార్త్ లో మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్లలో బన్నీకి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. సో ఈ దెబ్బతో బన్నీ బాలీవుడ్ లో పెద్ద స్టార్ అవ్వడం ఖాయమంటున్నారు. బన్సాలి బన్నీ సినిమా చేసి అది బ్లాక్ బస్టర్ అయితే అల్లు అర్జున్ ను అందుకోవడం కష్టమనే చెప్పాలి. పుష్ప 3 విషయానికి వస్తే పుష్ప 2 వివాదం వల్ల పుష్ప 3కి కొంచెం గ్యాప్ ఇవ్వాలి అనుకున్నారు బన్నీ. అందుకే ఆ లుక్ నుంచి కూడా బయటకు వచ్చేశారు. షార్ట్ హెయిర్, షార్ట్ గడ్డంతో కొత్తగా కనిపిస్తున్నాడు. ఇక ఈలోపు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు సందీప్ రెడ్డి వంగ సినిమాను కూడా కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నాడట అల్లు అర్జున్. త్రివిక్రమ్ సినిమా ఈ మార్చ్ లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.